చదువుకుందాం. 28வது வசனம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళలాగా చేసి అరటి తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ஆண்டவர் உதவிக்காக ஜெபித்துக் கொள்ளலாம். ప్రేమల తండ్రి, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ బల్ల చుట్టూ మేము చేరి వచ్చి ఉన్నాం. నీ శిలువ రక్తమును, నీ జీవముల వాక్యమును తండ్రి, నీ యొక్క మేము మంచి మనసాక్షి కలిగి పాలు పొందుట కొరకై వాటి ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి సిద్ధపరుస్తూ రండి. యోగ్యమైన రీతిలో మేము కనబట్టుకే సహాయం చేయండి. మా మటుకైతే మేము అయోగ్యులమే. అయితే ప్రభువా, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని సమకూర్చబడి తండ్రి సంతోషించి తండ్రి ఆశీర్వదించబట్టుకే సిద్ధపరచండి. చేరవచ్చిన వారిని బట్టి వందనములు. నీ కృపావాక్యము చేత దర్శించుమని మీ దాసులను కూడా నీ శిలువ చాటును మరుగుపరిచి నీ శిలువ రక్తం చేత పరిశుద్ధపరచుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. 128వ కీర్తన చదువుతూ వచ్చినాము. சங்கீதம் 128வது சங்கீதத்தை வாசித்திருக்கிறோம். మొదటి వచనం. முதலாவது வசனம், యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. கர்த்தருக்கு பயந்து அவர் வழிகளில் நடக்கிறவன் எவனோ அவன் பாக்கியவான். 4వ వచనం. 4வது வசனம், యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. இதோ கர்த்தருக்கு பயப்படுகிற மனுஷன் இவ்விதமாக ஆசீர்வதிக்கப்படுவான். కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. கர்த்தருக்குள்ள பயப்படுகிற என்றது எவ்வளவோ ஆசீர்வாதமாக காணப்படுகிறது. బ్యూటీ ఇన్ ఫియరింగ్ గాడ్, దేవుని భయభక్తులు కలిగి ఉండటము కూడా సౌందర్యం. ஆண்டவருக்கு பயபக்தியா இருப்பது கூட அது நமக்கு அழகாக காணப்படுகிறது. ఇక్కడ ఒక చక్కటి కుటుంబం కనబడుతుంది 128వ అధ్యాయంలో. 128வது சங்கீதத்திலே ஒரு அருமையான ஒரு குடும்பம் காணப்படுகிறது. ఈ యొక్క గృహం ఎంతో సౌందర్యంగా ఉంటూ ఉంది. இந்த குடும்பம் எவ்வளவோ அழகாக காணப்படுகிறது. అలా కనబడటానికి இவ்விதமாக காணப்படுவதற்கு 3 రకాలు మూడు సందర్భాలను మనం చూస్తూ రావచ్చు. 3 కారణాలను చూడవచ్చు. இங்கே 3 காரியங்களை நாம் இங்கே பார்க்க முடியும். ఒకటి, முதலாவது, ఈ దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ஆண்டவர் மேலே பயபக்தி உள்ளதாக இருப்பதனாலே ఆ కుటుంబం ఎంతో సౌందర్యవంతంగా ఉంటూ ఉంది. அந்த குடும்பம் எவ்வளவோ அழகுள்ளதாக காணப்படுகிறது. సౌందర్యం అంటే ఏమిటి? இங்கே అழகு என்று சொன்னால் என்ன? ఏమిటండి? ఇంగ్లీష్లో చెప్పింది. బ్యూటీ కరెక్టే. ఆ బ్యూటీ అంటే ఏంటంటున్నా నేను? అలాగూ మళ్ళీ తమిళ్లో చెప్పింది. తెలుగులో కూడా చెప్పండి. తెలుగులో నేను చెప్పినానా? సౌందర్యం. కాబట్టి సౌందర్యం అంటే ఏమిటంటే, ఇంకే అழகு என்று சொன்னால் என்ன? భార్య, భర్త, కణవన్, మనవి, పిల్లలు, పిల్లలు. కాబట్టి ఆ కుటుంబంలో సమృద్ధి, அந்த குடும்பத்திலே நன்மை. దేవుడు కూడా అదే ఆ యొక్క సౌందర్యకరమైన దాన్ని ఏర్పాటు చేస్తున్న ఏదైనా వనంలో. సో ఏదైనా తోటத்திலும் தேவன் அப்படிப்பட்ட காரியங்களே தேவன் ஆயத்தம் செய்திருந்தார். ఏం చేసినాడు? என்ன செய்தார்? నిరాకారముగా శూన్యముగా ఉన్న దానిని నింపుతూ వచ్చినాడు. வெறுமையா இருந்ததை தேவன் நிரப்பியிருக்கிறார். అన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. எல்லா காரியங்களும் தேவன் ஆயத்தம் செய்தார். దానిలో ఇద్దరిని పెట్టినాడు. அங்கே இருவரை வைத்திருந்தார். ఆదాము అవ్వలను కూడా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ஆதாம் யோவாளை தேவன் வைத்திருந்தார். వారిని పిల్లలుగా చూసుకుంటూ వచ్చినాడు. அவர்களை தேவன் தம்முடைய பிள்ளைகளாக அவர்களை பார்த்து வந்தார். అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మొట్టమొదటిగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, பரிசுத்த வேதாகமத்திலே முதலாவதாக நாம் பார்க்கும்போது, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మన ఇంటికి ఆశీర్వాదము, ఆనందము, లేకపోతే సౌందర్యం అని చెప్పవచ్చు. கர்த்தருக்கு பயப்படுகிறது அது நம் வீட்டுக்கு அழகுள்ளதாக இங்கே காணப்படுகிறது. 2వ కీర్తన 11వ వచనంలో ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. சங்கீதம் 2ஆம் சங்கீதம் 11வது வசனத்திலே ஒரு வசனம் இவ்விதமாக இருக்கிறது. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. కాబట్టి ఏం చెప్తున్నాడు? இங்க என்ன சொல்லுகிறார்? కాబట్టి దేవుని యందు ఆనందించాలి, సంతోషించాలని కోరుతూ ఉన్నాడు. இங்கே தேவனுக்குள்ளே நாம் மகிழ்ந்து களி கூற வேண்டும் என்று சொல்லி தேவன் என்ன சொல்லுகிறார்? భయభక్తులు కలిగి, பயபக்தியுடனே ఆయనను పూజించుడి, లేకపోతే ఆయనకు సాగిలపడుడి, ఆయన సేవించుడి అని చెప్పబడుతూ వచ్చింది. 11வது வசனத்திலே பயபக்தியுடனே கர்த்தரை சேவியுங்கள் என்று சொல்லி எழுதப்பட்டிருக்கிறது. 115వ కీర్తన Psalm 115, சங்கீதம் 115வது சங்கீதம் 13వ వచనం, 13வது வசனம். అందరం కలిసి చదువుకుందాం. దయచేసి எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். 13th verse. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మళ్ళా చదువుదాం అందరం కలిసి. 115 verse 13.
13வது வசனம். పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి ఎవరిని ఆశీర్వదిస్తాడు? தேவன் யாரை ஆசீர்வதிக்கிறார்? ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన యందు ఆనందించాలంటే ఏం చేయాలి? கர்த்தருக்குள்ள நாம் மனமகிழ்ச்சியா இருக்க வேண்டும் என்று சொன்னால் நாம் என்ன செய்ய வேண்டும்? మనం చూస్తూ వచ్చిన చెప్పండి 3 వచనాల్లో కూడా, நாம் வாசித்து வந்த இந்த 3 வசனங்களிலும் கூட, కాబట్టి యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. இங்கே யோபை நாம் பார்க்கும்போது கர்த்தருக்குள்ள பயபக்தியுள்ள மனுஷனாக காணப்பட்டான். ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ఈ మాట కూడా చదివిన తర్వాత ముందుకు వెళదామండి. உபாகமம் 5ஆம் அதிகாரம் వర్స్ 29. 29வது வசனம். డ్యూటరానమీ చాప్టర్ 5 వర్స్ 29. உபாகமம், అందరం కలిసి చదువుదామమ్మా. தயவுசெய்து எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండేన మేలు. చాలా వివరంగా చెప్పినాడు ఇక్కడ. மிகவும் விவரமாக இங்கே எழுதியிருக்கிறார். వారికి వారి సంతానానికి அவர்களும் அவர்களுடைய பிள்ளைகளுக்கும் నిత్యము క్షేమము కలుగునట్లు, என்றென்றைக்கும் நன்மை உண்டாக்கும்படிக்கு. ఒకటే చిన్న మర్మం ఏం చెప్పినాడంటే, இங்கே ஒரு சீக்ரெட் என்ன சொல்லியிருக்கிறார் నా என்றால், యందు భయభక్తులు కలిగి ఉండండి. ஆண்டவருக்குள்ளே பயபக்தியா இருங்கள். దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ஆண்டவர் மேலே நாம் பயபக்தியா இருப்பதும் అనేటువంటిది మన సాక్ష్యమును కనపరుస్తూ ఉంది. அது நம்முடைய சாட்சியை வெளிப்படுத்துகிறது. దేవుడు యోబు విషయంలో అదే చెప్తూ వచ్చినాడు. தேவன் யோபனுடைய விஷயத்திலும் விதமாக యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినాడు. யோபின் புத்தகம் 1ஆம் அதிகாரம் 1வது వచనத்திலே சொல்லுகிறார். 8వ వచనంలో కూడా 8வது వచనத்திலும் கூட ఎవరితో చెప్తూ వచ్చినాడు? இங்கே யாரோடு கூட சொல்கிறார்கள்? Book of Job chapter 1 verse 8. అందరం కలిసి చదువుదామండి. யோபின் புத்தகம் 1ஆம் அதிகாரம் 8வது வசனம். దయచేసి చదవండి. దయచేసి వాసియంగల్. చదవండి. కర్తర్ సాతాனை నోకి, అందుకే నీవు నా సేవకుని యోబు సంగతి ఆలోచిస్తావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి అంతటి వంటి వాడు లేడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? இங்க என்ன சொல்லுகிறார்? దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. தேவனே இங்கே சாட்சி சொல்லுகிறார். యోబు ఎంత నీతిమంతుడు యథార్థవంతుడు నువ్వు చూసినావా? யோபு ఉత్తమனும் సన్మార్గనుమాயிருக்கிறாయో నీ பார்த்தாயா? దేవుడు అనగా దేవుని యొక్క మంచి మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. இங்கே தேவனே யோபை குறித்து தேவன் சாட்சி சொல்லுகிறார். మన మనస్సాక్షి కూడా, நம்மளுடைய நல் சாட்சியும் கூட ఇటువంటి సాక్ష్యమును దేవుని బల్ల ఎదుట మన గురించి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. ஆண்டவருடைய மேஜைக்கு முன்பதாக ஒரு நல் சாட்சியை நாம் பெற்றிருக்க வேண்டும் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். వెంటనే అపవాది ఏం చెప్పినాడండి? உடனடியாக பிசாசானவன் என்ன சொல்லுகிறான்? 9వ వచనం అందరం కలిసి చదువుదాం. 9வது వచనం எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడుగా ఉంటూ ఉన్నాడా? யோபு விரோதமாக தேவனுக்கு பயந்திருக்கிறானா என்று சொல்லி சொல்லுகிறான். కాబట్టి అపవాది ఆ రీతిగా మరి ప్రశ్నిస్తూ వచ్చినాడు. சாத்தான் இவ்விதமாக கேள்வி கேட்கிறவனா இருக்கிறான். మన ఆత్మీయమైన జీవితంలో కూడా, நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலும் கூட దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు చూసినాము. ஆண்டவர் மேலே நாம் பயபக்தியா இருப்பதனாலே நாம் பெற்றுக்கொள்கிற ஆசீர்வாதங்களை குறித்து நாம் பார்த்திருக்கிறோம். అదే సమయంలో அதே நேரத்திலே అటువంటి ఆశీర్వాదములు పొందకుండా, அப்படிப்பட்டதான ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளாமல், అటువంటి మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందకుండా ఉండట కొరకై, அப்படிப்பட்டதான ஒரு நல் మనస్సాక్షియుడనే మేసిలే பங்கு பெறுவதற்காக, మనస్సాక్షి ఏమంటారన్నా? చాలా ఇస్తానా మనస్సాక్షినా? కాబట్టి ఏమంటాడు దేవుడు? అపవాది ఏం చేస్తూ ఉంటాడు? இங்கே சாத்தான் என்ன சொல்லுகிறான்? అనేక సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి ఆలోచన తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అనేక நேரங்களிலே சாத்தான் நமக்கு இப்படிப்பட்டதான யோசனைகளை உண்டாக்குகிறான். ఇటువంటి అనుభవాలు, ఇటువంటి పరిస్థితుల గుండా మన జీవితాలు నడిపిస్తూ ఉంటాడు. இப்படிப்பட்டதான சூழ்நிலை நம்மளை சாத்தானு நடத்துகிறார். కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, நம் ஆண்டவர் மேலே பயபக்தியாக இருப்பது மூலமாக ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని దేవుని ఉద్దేశం ఏంటో ఉంది. ஆவிக்குரிய ஆசீர்வாதங்களை நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்று சொல்லி தேவனுடைய நோக்கமாக இங்கே காணப்படுகிறது. దేవుని యొక్క వాక్యము, ஆண்டவருடைய வேதவசனம். అందుకని బలలో ప్రవేశించే ముందుగా, இந்த மேசையிலே நாம் பங்கு பெறுவதற்கு முன்பதாக మనస్సాక్షిని గురించి పౌలు చాలా సందర్భాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. நம்மளுடைய மனசாட்சியை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் அநேக காரியங்களை குறித்து சொல்லுகிறார்.
మంచి మనసాక్షి కలిగిన వారముగా, நல் மனசாட்சியை பெற்றவர்களாக, నేరారోపణ చేయబడినటువంటి మనసాక్షి కలిగిన వారముగా, குற்றம் சொல்லப்படாத ஒரு மனசாட்சி உள்ளவர்களாக, ఇటువంటి అనుభవంతో బల్లో పాలు పొందాలి. இப்படிப்பட்டதான ஒரு அனுபவத்துடனே நாம் மேய்சிலே பங்கு பெற வேண்டும். ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి అంత నమ్మకంగా నువ్వు జీవిస్తూ ఉంటే, அவ்விதமாக ஒரு மனசாட்சியை பற்றி கொண்டு ஒரு சாட்சியாக நாம் இங்கே வாழும்போது, ఈ లోకంలో ఎలాగో బ్రతకగలవని అపవాది ప్రశ్నిస్తూ ఉంటాడు. இந்த உலகத்திலே எவ்விதமாக பிழைக்க முடியும் என்று சொல்லி சாத்தான் கேள்வி கேட்கிறான். ఈ సొసైటీలో, இந்த సముదాయத்திலே, మనం పని చేసే స్థలాల్లో, நாம் வேலை செய்கிற இடத்திலே, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా, இந்த எல்லா நிலைமையிலும் கூட ఇంత భక్తిగా ఇంత భయంగా ఎలాగ బ్రతికితే ఎలాగ జీవించగలము, இவ்வளவு பக்தியாக பயமாக நாம் எப்படி ஜீவிக்க முடியும் అనేటువంటి అనేక ఆలోచనలను ఈ లోకంలో అనేక మంది జీవితాలు తీసుకొస్తూ ఉన్నాడు. இப்படிப்பட்டதான யோசனைகளை அநேகருடைய வாழ்க்கையிலே சாத்தான் கொண்டு வருகிறான். 10వ వచనం మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము, யோபின் புத்தகம் 1ஆம் அதிகாரம் 10வது வசனத்தை நாம் வாசிக்கும் போது, అందరం కలిసి చదువుదామండి. தயவு செய்து எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. చాలు, నా మొదటి భాగం చాలు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? தேவன் என்ன செய்தாரா? సమస్తమునకు కంచె వేస్తూ వచ్చినాడు. நீ எல்லாவற்றுக்கும் உண்டான எல்லாவற்றுக்கும் நீர் சுற்றி வேலியடித்ததினாலே, ఆయన కంచె వేస్తూ వచ్చినాడు దేవుడు. தேவன் இங்கே வேலியடித்து இருக்கிறார். తన యందు భయభక్తులు కలిగిన వారికి, தன் மேலே பயபக்தி உள்ளவர்களுக்கு ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. அவர்கள் மேலே தேவன் எவரா அக்கறை உள்ளவர்களாக காணப்படுகிறாரோ நாம் பார்க்க முடியும். ఆఖరికి లోకము సాతాను కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. இங்கே உலகத்துக்கும் சாத்தானுக்கும் தேவன் ஒரு சாட்சியை சொல்லுகிறார். లేదండి, లోకము సాతానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. உலகம் சாத்தானே இங்கே சாட்சி தருகிறார். ఎవరి గురించి? யாரை குறித்து? దేవుడు యోబుకు కంచె వేసినాడనే సంగతిని. தேவன் யோபு முற்றிலும் இங்கே வேலி போட்டு இருக்கிறார் என்று சொல்லி, దేవుడు వీరిని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడనే సత్యాన్ని, தேவன் அவர்களை பாதுகாக்கிறார் என்ற ஒரு காரியத்தை குறித்து ఇది మనం గమనిస్తూ వచ్చినట్లయితే, இதை நாம் பார்க்கும்போது, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ஆண்டவர் மேலே நம் பயபக்தியா இருப்பது மூலமாக మొట్టమొదటిగా తన కుటుంబాన్ని, తన ఇంటిని దేవుడు ఏ రీతిగా భద్రపరుస్తూ ఉంటాడు. முதலாவதாக தன்னுடைய குடும்பத்தை தேவன் எவ்விதமாக பாதுகாக்கிறாரோ, అందు మాత్రమే కాదండి, அது மட்டுமல்லாமல் సామెతల గ్రంథంలో நீதிமொழிகளின் புத்தகம் 14వ అధ్యాయము 14வது அதிகாரம், the book of Proverbs chapter 14, verse 26. 26வது வசனம். అందరం కలిసి చదువుదాం. 14, 26, 27 కూడా. 26, 27 వచనங்கள் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். యెహోవా యందు భయభక్తులు కలిగి ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. కాబట్టి ఈ రెండు సందర్భాలు చూసినట్లయితే, இங்க இரண்டு சந்தர்ப்பங்களை நாம் பார்க்கும்போது, ధైర్యము కలిగిస్తూ ఉంటుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, திட நம்பிக்கையை உண்டாக்கும். అట్టి వారి కుటుంబానికి, పిల్లలకు కూడా ఏం కలుగుతుంది? அவன் பிள்ளைகளுக்கும் என்ன கிடைக்கும்? ఆశ్రయ స్థానం ఉంది, அடைக்கலம் கிடைக்கும். వారి ఇల్లు, వారి యొక్క జీవితంలో ఎలాగుంటాయి? அவருடைய வீடும் அவருடைய குடும்பம் எவ்விதமாக இருக்கும்? జీవపు ఊట వలె ఉంటూ ఉంది. ஜீவ ஊற்றாக காணப்படுகிறது. ఈ రెండు వచనాల్లో కూడా ఈ సంగతులు మనం చూస్తూ రావచ్చు. இந்த இரண்டு வசனங்களே இந்த காரியங்களை குறித்து நாம் பார்க்க முடியும். కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారు. அதனால ஆண்டவருக்கு பயப்படுவர்கள் இவ்விதமாக ஆசீர்வதிக்கப்படுவார்கள். భయము, భక్తి రెండు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ రావచ్చు. ஆண்டவருடைய வேத வசனத்திலே பயமும் பக்தியும் குறித்து நாம் பார்க்க முடியும். ఈ సమయంలో దేవుని బల యొద్ద చిన్న తలంపును పరీక్షించుకునే వారముగా ఉంటూ ఉన్నాం. ஆண்டவருடைய மேஜைக்கு முன்பதாக சில காரியங்களை நாம் இன்னைக்கு பரீட்சை பார்த்துக் கொள்வோம். ప్రభువా, నీ యందు నేను భయభక్తులు ఎలాగో నిలుపుతూ ఉన్నాను. ஆண்டவரே, நான் உண்மையிலே எவ்விதமாக என்னுடைய பயமும் பக்தியாக நான் இருக்கிறேன். అంత మాత్రమే కాదు, அது மட்டுமல்லாமல் 128వ కీర్తన, Psalm 128, சங்கீதம் 128வது சங்கீதம், ఈ యొక్క మాట కూడా చదివి ముందుకు వెళదామండి. இந்த வசனத்தை நாம் வாசித்து நாம் முன் செல்வோம். రెండవదిగా వారి సంతానం గురించి చెప్పబడుతూ వచ్చింది. இரண்டாவதாக அவர்களுடைய சந்ததி குறித்து இங்கே சொல்லப்படுகிறது. ఎలాగుంటారు వారి సంతతి? அவருடைய பிள்ளைகள் எவ்விதமாக இருப்பார்களாம். ఆ మాట చదువుదాము. 3వ వచనము, 3வது వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు.
ఏం చెప్తున్నాడు ఇక్కడ? இங்க தேவன் என்ன சொல்லுகிறார்? భార్యను గురించి చెప్పినాడు, மனைவி குறித்து சொல்லுகிறார், పిల్లల గురించి చెప్తూ వచ్చినాడు. பிள்ளைகளை குறித்து சொல்லி இருக்கிறார். వీళ్ళందరూ కూడా ఎలాగుంటారు? இவர்களெல்லாம் எவ்விதமாக இருப்பார்களாம்? ఫలించు ద్రాక్షవల్లి భార్య అంటూ ఉన్నాడు. இங்கே கனிதரும் திராட்சை கொடி போல இருப்பாள் என்று சொல்லி மனைவியை குறித்து சொல்லுகிறாள். రెండవది పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. பிள்ளைகள் இவ்விதமாக ஒலிவ கன்றுகளை போல இருப்பார்கள் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். ఫస్ట్ ఫలించేటువంటి ద్రాక్షవల్లి, முதலாவதாக கனி தருகிற திராட்சை கொடி ఎవరు? யாரு? భార్య. மனைவி ఎవరు? யாரு? దేవుని యొక్క సంఘము, ஆண்டவருடைய திருச்சபை. అటువంటి ఫలించేటువంటి అనుభవంలో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. அவ்விதமாக கனிதரும் அனுபவத்துக்குள்ளே இருப்பார்கள் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். ఇదేమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? இதை எதை குறித்து தேவன் சொல்லுகிறார்? ఒక ద్రాక్షవల్లి ఏ రీతిగా చక్కగా మరి అది ఫలిస్తూ ఉందో, ஒரு திராட்சை கொடி எவ்விதமாக அருமையாக அது கனி தருகிறதோ, 31 సామెతల గ్రంథం 31వ అధ్యాయము நீதிமொழிகள் 31ஆம் அதிகாரம், ఈ యొక్క సత్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. இங்கு ஒரு சத்தியத்தை தேவன் நம்மளுக்கு சொல்லுகிறார். ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే இங்கே நாம் பார்க்கும்போது ఇక్కడ కూడా ఒక సౌందర్యవంతమైన కుటుంబాన్ని మనం చూస్తూ రావచ్చు. இங்கே மிகவும் அருமையான ஒரு குடும்பத்தை குறித்து தேவன் சொல்லுகிறார். బ్యూటీ ఇన్ మేకింగ్ హోమ్, ఒక ఇంటిని సర్దుకోవటము సిద్ధపరచుకోవటంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం చూస్తూ రావచ్చు. ஒரு வீட்டை நாம் ஆயத்தம் படுத்துவது, அதை சரி செய்து கொள்வது, அதுக்குள்ள இருக்கிற ஒரு அழகை குறித்து நாம் பார்க்க முடியும். 31వ అధ్యాయము 31ஆம் அதிகாரம் 10వ వచనము, 10வது వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ఈ యొక్క 10వ వచనం నుంచి కింద వచనాలు మనం చూస్తూ వచ్చినట్లయితే 10வது వచనం அது கீழே இருக்கிற வசனங்களை நாம் பார்க்கும்போது 19వ వచనం కూడా చదువుదామండి. 19வது వచనத்தை நாம் వాసిக்கலாம். 19, 22 వచనాలు చదువుదాం. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేలుతో కదురు పట్టుకొని వడుకొను, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఈ 2 వచనాల్లో కూడా இந்த 2 வசனங்களிலும் கூட ఒక ప్రాముఖ్యమైన మాటకు చూడవచ్చు. ஒரு அருமையான ஒரு காரியம் இருக்கிறது. ఆమె చేతిని గురించి చూస్తూ రావచ్చు. அவளுடைய கைகளை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఆమె చేతితో పట్టుకున్నటువంటిది, தன்னுடைய கையாலை பிடித்து கொண்டது, ఆ చేతి వ్రేళ్లతో తను చేసేటువంటి పని, தன்னுடைய கைகளின் விரல்களாலே செய்கிற வேலை, తన చేతులు చాపినటువంటి అనుభవము, தன்னுடைய கைகளை நீட்டின ஒரு அனுபவம். ఇవేం జ్ఞాపకం చేస్తున్నాయి? இது எதை குறித்து சொல்லுகிறது? ఆ యొక్క ఇంటిని ఆమె సిద్ధపరుస్తున్నటువంటి అనుభవాన్ని చూపుతూ ఉన్నాయి. தன்னுடைய வீட்டை ஆயத்தம் செய்கிற ஒரு அனுபவத்தை குறித்து சொல்லுகிறது. ఈ యొక్క సిద్ధపరచటం, ఇంటిని సిద్ధపరిచే అనుభవంలో, வீட்டை ஆயத்தம் பண்ணுகிற అనుభవத்திலே ఈ యొక్క గృహ నిర్వాహకత్వమును, స్టివార్డ్షిప్ ను కూడా జ్ఞాపకం చేసుకొనవచ్చు. இந்த வீட்டை விதமாக அட்மினிஸ்ட்ரேஷன் செய்வதை குறித்து இங்கே சொல்லுகிறது. రండి ఒక మాట, 24వ కీర్తన, சங்கீதம் 24வது சங்கீதம், Psalms 24 మొదటి వచనము, முதலாவது வசனம். ఒక మాట అందరం కలిసి చదువుదామండి. எல்லாரும் சேர்ந்து அந்த வசனத்தை நாம் வாசிக்கலாம். భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరు వండి ఇవంతా కూడా? இது எல்லாமே யாருக்குரியது? ఇక్కడ ఈ వచనముతో ఆరంభించినాడండి. இந்த వసనத்தை இங்கே தொடங்கியிருக்கிறார். ఈ యొక్క అధ్యాయంలో இந்த அதிகாரத்திலே ఒక ప్రాముఖ్యమైన సత్యం చూస్తూ రావచ్చు. இங்கே ஒரு அருமையான சத்தியத்தை குறித்து நாம் இங்கே வாசிக்கிறோம். 7వ వచనము, 7ஆம் வசனம், పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. வாசல்களே உங்களை தலைகளை உயர்த்துங்கள். 9వ వచనము, 9வது வசனம். ఈ 2 వచనాలు మనం చూస్తూ రావచ్చు. இந்த 2 வசனங்களையும் நாம் பார்க்க முடியும். ఆ ఇంటి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. இந்த வீட்டினுடைய அனுபவத்தை குறித்து நாம் நினைவு கூறலாம். ఒకటి, భూమి ఈ లోకములో సమస్తమును ఆయన ఆధీనంలో ఉన్నాయి. இந்த பூமியில் இருக்கிற எல்லா காரியங்களும் ஆண்டவருடைய கைகளில் இருக்கிறது. ఆయన సంపూర్ణతను కనపరచాలని భూమి మీద ఇష్టపడుతూ వచ్చినాడు. தன்னுடைய சம்பூர்ணத்தை வெளிப்படுத்த வேண்டும் என்று சொல்லி தேவன் விரும்புகிறார். దేవుడు ఏదైనా వనములో లేదా దానికి ముందుగా మనం చూస్తూ వచ్చినట్లయితే, தேவன் ஏதேனு தோட்டத்திலும் அதுக்கு முன்பதாக நாம் பார்க்கும்போது ఆయన ప్రతిదీ చేసిన తర్వాత ఒక మాట అంటూ వచ్చినాడు. எல்லாவற்றையும் செய்த பின்பு தேவன் ஒரு வார்த்தையை சொல்லி ఇది இருக்கிறார். మంచిది మంచిది అంటూ వస్తూ వచ్చినాడు. இது நல்லது நல்லது என்று சொல்லி தேவன் நினைத்தார். ఒక కుటుంబము, ఒక గృహము కట్టబడటం దేవుని దృష్టిలో ఎంతో మంచిది. ஒரு குடும்பமும் ஒரு வீடு கட்டப்படுகிறது. ஆண்டவருடைய பார்வையிலே அது நல்லதாக காணப்படுகிறது. ఒక సంఘము, దేవుని యొక్క ప్రజలు, లేకపోతే ఒక ఆత్మీయమైనటువంటి కట్టబడటం అనేది దేవుని ఉద్దేశమే ఉంటూ ఉన్నది. ஒரு திருச்சபையும் அது மட்டும் இல்லாமல்
விசுவாசிகள் ஆவிக்குரிய வாழ்க்கையிலே கட்டப்படுவது ஆண்டுடைய பார்வையிலே நல்லதாக காணப்படுகிறது. ఈమె తన చేతులతో పనిచేస్తూ ఉంది. இந்த ஸ்ரீ தன்னுடைய கைகளினாலே வேலை செய்கிறாள். కాబట్టి ఆ చేతి వ్రేళ్లతో ఎంతో నైపుణ్యం కలిగినదిగా ఉంటూ ఉన్నది. அந்த கைகள் எவ்வளவோ స్కిల్ఫుల్లాగా కాణப்படுகிறது. అందుకు దేవుని వాక్యంలో సామెత గ్రంథంలో చూస్తూ వచ్చినట్లయితే அதனாலே பரிசுத்த வேதாகமத்திலே நீதிமொழிகளை நாம் வாசிக்கும் போது జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? குணவதியான ஸ்ரீ என்ன తన செய்கிறாள்? ఇల్లు కట్టుకుంటుందని చెప్తూ వచ్చినాడు. தன் வீட்டை கட்டுகிறாள். వారి యొక్క ఇల్లు దేనితో నింపబడుతూ వచ్చినాయి? அந்த வீடு எதனாலே நிரப்பப்படுகிறது? 24వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ వచనము. நீதிமொழிகள் 24ஆம் அதிகாரம் 3வது வசனம். 4వ వచనము. 4வது వచనం. అందరూ చదవండి. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే இது எல்லாவற்றையும் குறித்து நாம் இங்கே வாசிக்கும் போது జ్ఞానము, విజ్డమ్, இங்கே ஞானம் விஸ்டமை குறித்து பார்க்கும்போது, వివేచన అండర్స్టాండింగ్, இங்கே யோசனை குறித்து பார்க்கும்போது, తెలివి నాలెడ్జ్ గురించి చెప్పబడుతూ వచ్చింది. இங்கே நாலேஜ் குறித்து சொல்லப்படுகிறது. ఈ మూడిటి చేత ఆ ఇల్లు అలంకరించబడతా వస్తా ఉంది. இந்த மூன்று விதமான காரியங்களினாலே அந்த வீடு அலங்காரமாக செய்யப்படுகிறது. ఆ ద్రాక్ష వల్లి అనేటువంటిది, இந்த திராட்சை செடி என்றுகிறது, అది అన్ని చక్కగా ఎంత చక్కగా వ్యాపించేదిగా కనబడుతూ ఉంది. அது எவ்வளவோ அருமையாக அது மேலே செல்லுகிறதாக காணப்படுகிறது. ఒక ఫలం రావటానికి ముందుగా அது கனி தருவதற்கு முன்பதாக ఏ రీతిగా మరి ఆ యొక్క తీగలన్నీ కూడా మరి కలపబడుతూ వస్తూ వచ్చినాయో, எவ்விதமாக அந்த கொடிகளெல்லாம் ஒன்றாக சேர்க்கப்படுகிறதோ, ఆ తర్వాత కనబడేటువంటి ఆ ద్రాక్ష గెలను మనం చూస్తూ రావచ్చు. அதுக்கு பின்பதாக காணப்படுகிற அந்த திராட்சை கொடியை நாம் பார்க்க முடியும். ఆ యొక్క ద్రాక్ష ఆకులే గాని దాని యొక్క ఆ బ్రాంచెస్ గాని ఎంతో చక్కగా కనబడుతూ ఉంటాయి. அதனுடைய இலைகளை பார்க்கும்போது, அது கொடிகளை பார்க்கும்போது மிகவும் அருமையாக காணப்படுகிறது. మత్తయి సువార్త 25వ అధ్యాయము, மத்தேயு எழுதின சுவிசேஷம் 25ஆம் அதிகாரம் ఒక మాట చదువుదామండి. ஒரு வசனத்தை நாம் வாசிக்கலாம். Matthew chapter 25. மத்தேயு எழுதின சுவிசேஷம் 25ஆம் அதிகாரம் 14వ వచనము, 14வது వచనం. లేకపోతే మరి చాలా ఒక మాట 21వ వచనం ఒకటి చదువుదామండి. 21வது వచనத்தை மட்டும் நாம் வாசிக்கலாம். చదవండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఏ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే இங்கே நாம் பார்க்கும்போது 23వ వచనం కూడా మీరు చూడవచ్చు. 23வது వచనத்தை நாம் பார்க்க முடியும். ఆ ఇంటిలో ఉన్నటువంటి அந்த வீட்டில் இருக்கிற ఆ యొక్క నమ్మకమైనటువంటి దాసుని గురించి చూస్తూ రావచ్చు. இங்கே உத்தமமும் உண்மையுள்ள அந்த தாசனை குறித்து நாம் பார்க்க முடியும். తర్వాత మలాకి గ్రంథం 3వ అధ్యాయము, மலாக்கி 3ஆம் அதிகாரம், కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, 1 కొరింథియర్ 4ஆம் அதிகாரம் 17வது வசனம், పేతురు రాసిన మొదటి పత్రిక 1 பேதுரு 4వ అధ్యాయము 4ஆம் அதிகாரம். ఈ మూడు సందర్భాల్లో కూడా చెప్పబడుతూ వచ్చింది గృహ నిర్వాహకత్వం గురించి కూడా. இந்த மூன்று சந்தர்ப்பங்களும் வீட்டை எவ்விதமாக நடத்துறது குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. కాబట్టి నీ ఇంటిని శుభ్రముగా ఉంచుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. நம்மளுடைய வீட்டை சுத்தமாக வைத்துக் கொள்வது அது எவ்வளவோ முக்கியமாக காணப்படுகிறது. బల్ల అనేటువంటిది இங்கே மேய்ச்சி என்றுகிறது, రెండు కనపరుస్తుంది. இரண்டு காரியங்களை குறித்து சொல்லுகிறது. ఒకటి రొట్టెను చూపుతూ ఉంది, இங்கே அப்பத்தை குறித்து சொல்லுகிறது. రెండవది ద్రాక్ష రసంను చూపుతూ ఉంది. இரண்டாவது திராட்சை ரசத்தை குறித்து சொல்லுகிறது. రొట్టె జీవాహారంగా కనబడుతూ ఉంది, அப்பம் జీవాహారமாக காணப்படுகிறது. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే இதை நாம் பார்க்கும்போது వాక్యం అనేటువంటి ఉదక స్నానం అంటే పవిత్రపరచబడేటువంటి అనుభవము, இங்கே వసనத்தினாலே పవిత్రపడతப்படுகிற ஒரு அனுபவம். కాబట్టి రెండవది, இரண்டாவது రక్తము. ఆండవరుடைய రక్తము మన పాపములను పరిశుద్ధపరుస్తూ వచ్చింది, పాపములను తీసివేస్తూ వచ్చింది. இந்த ரத்தம் நம்மளுடைய పాపங்களிலிருந்து நம்மளை பரிசுத்தமாக்குகிறது. రక్తము ఆ ఇంటి గుమ్మములకు కావులిగా ఉంటూ ఉంది. இந்த ரத்தம் அந்த வீட்டுக்கு కావలిயாக இருக்கிறது. ఆ ఎర్రని రక్తము చేత గృహం అలంకరించబడతా వచ్చింది. இந்த ரத்தத்தினாலே அந்த வீடு అలంకరించబட்டிருக்கிறது. ఎన్నో శ్రేష్టమైన అనుభవాల రక్తంలో మనం చూస్తూ రావచ్చు. இந்த ரத்தத்திலே ఎన్నో శ్రేష్టమైన అనుభవங்களை குறித்து நாம் பார்க்க முடியும். ఈ రెండు కూడా మనల్ని ఏం చేస్తున్నాయండి? இந்த இரண்டு காரியங்களும் நமக்கு என்ன சொல்லுகிறது? మనల్ని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ బలలో పాలు పొందడానికి
సహాయం చేస్తూ వచ్చినాయి. நம்மளை பரிசுத்தமாக்குகிற அனுபவத்தை குறித்து இங்கே சொல்லுகிறது. కాబట్టి రెండవది, இரண்டாவது, ఈ అనుభవంలో మనం పరీక్షించుకోవాలి. இந்த அனுபவத்திலே நம்மளை நாமே இங்கே பரீட்சித்து பார்த்து கொள்ள வேண்டும். ప్రభువా, నా ఇంటిలో ஆண்டவரே, என்னுடைய வீட்டிலே నేను ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాను. நான் எவ்வளவு நம்பிக்கையுள்ளவனாக இருக்கிறேன். ప్రభువా, నీ ఇంటిలో ஆண்டவரே, உம்முடைய வீட்டிலே నేను ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాను. நான் எவ்வளவு நம்பிக்கையுள்ளவனாக காணப்படுகிறேன். అంత మాత్రమే కాదండి, அது மட்டுமல்லாமல் ఇక దినములు గడిచే కొలది కూడా இங்கே காலம் கடந்து போகும்போது ఆ ఇంటిలో మార్పు అనేది చాలా అవసరమైనదిగా కనబడుతూ ఉంది. அந்த வீட்டிலே மாற்றம் என்றது மிகவும் முக்கியமாக காணப்படுகிறது. ఒక ఆయన చక్కగా ఇల్లు కట్టుకొని చక్కగా పెంకులు వేసుకున్నాడు. ஒரு மனுஷன் நன்றாக வீட்டு கட்டி அதுக்கு ரூஃப் இவ்விதமாக ஓடுகளை போட்டிருக்கிறான். ఇవన్నీ చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. இது எல்லாவற்றையும் மிகவும் அருமையாக ஏற்படுத்தினார். యేసు ప్రభుని ఇంట్లోకి పిలిచినాడు. கர்த்தராக இயேசு கிறிஸ்து ஆண்டவரை வீட்டுக்கு அழைத்தார். ఆ యేసు ప్రభుతో కూడా అనేక మంది వచ్చినారు. இயேசு கிறிஸ்துவோடு கூட நிறைய பேர் ஜனங்கள் வந்தார்கள். వచ్చిన తర్వాత வந்த பின்பு అదే సమయంలో ఒక పక్షవాయు గలవాడిని మోసుకొచ్చినారండి. இங்கே తీమయ్య గారు, తీమయ్య திமிர்வாதக்காரனும் அழைத்து வந்தார்கள். నలుగురు మోసుకొచ్చినారు. 4 பேர் சுமந்து கொண்டு வந்தார்கள். వాళ్ళు ఊరుకున్నారా? அவர்கள் சும்மா இருந்தார்களா? ఇంటి పైకి ఎక్కినారు. அந்த வீட்டு மேலே சென்றார்கள். ఏం చేసినారు? ఇంటి పైకి ఎక్కి மேலே சென்று என்ன செய்தார்கள்? పెంకులు తీసినారు. அந்த ஓட்டெல்லாம் எடுத்தார்கள். ఆ పక్షవాయువులను లోపల దింపుతూ వచ్చినారు. அந்த திமிர்வாதக்காரனை உள்ளே இறக்கி விட்டார்கள். అక్కడ అనేక సంగతులు జరుగుతూ వచ్చినాయి. அங்கே அநேக காரியங்கள் நடந்தது. ఆ యొక్క వ్యక్తి బాగు చేయబడుతూ వచ్చినాడు. அந்த மனுஷன் இங்கே சுகமாக்கப்பட்டான். ఆ వ్యక్తి పాపములు క్షమించబడుతూ వచ్చినాయి. அவனுடைய பாவங்கள் மன்னிக்கப்பட்டது. దానికి గల కారణం ఏమిటంటే அதனுடைய காரணம் என்ன என்றால் తన ఇల్లు తెరవబడుతూ వచ్చింది. அவனுடைய வீட்டு இங்கே திறக்கப்பட்டது. ఎలాగ తెరవబడింది? எவ்விதமாக திறக்கப்பட்டது? ఒకటి, முதலாவது మామూలుగా ఓపెన్ గా తెరుస్తూ వచ్చినాడు గృహాన్ని. தன்னுடைய வீட்டை முதலாவதாக முன்பதாக திறக்கப்பட்டது. అది అందరం చేసేటువంటి పనే. அது எல்லாருமே செய்கிற வேலைதான். ఇది సామాన్యంగా అందరం కూడా చేసేటువంటి కార్యమే. எல்லாருமே காமனாக செய்கிற அந்த வேலைதான். అయితే ఇంకొక అనుభవం ఏమిటంటే மற்றொரு அனுபவம் என்னன்னு சொன்னால் తన ఇంటి పైకప్పును కూడా తెరవడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి వాడు தன்னுடைய வீட்டுக்கு மேலே இருக்கிற அந்த அதையும் தன் ஓபன் செய்தவனாக காணப்படுகிறான். అప్పుడు ఆ ఇంటిలో గొప్ప స్వస్థత అద్భుత కార్యం జరుగుతూ వస్తూ వచ్చింది. அப்பொழுது தன்னுடைய வீட்டிலே ஒரு பெரிய அற்புதம் நடந்தது. శరీర సంబంధమైన ఆహారం కొరకై, శరీర సంబంధమైనటువంటి సంతోషాల కొరకై, శరీర సంబంధమైన కార్యముల కొరకు మాత్రమే మన గృహాలు తెరవటం కాదు గాని சரீர பிரகாரமான சந்தோஷத்துக்காகவும் ஆகாரத்துக்காகவும் நம்மளுடைய வீட்டுகளை திறந்து வைப்பது மட்டுமல்லாமல் ఇంక దేని కొరకు తెరవాలి? எதற்காக நாம் திறக்க வேண்டும்? పైనున్న వాటి కొరకై, மேலே இருக்கிற காரியங்களுக்காக. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే அதுக்கு தான் ஆண்டவருடைய வேத வசனத்திலே நாம் பார்க்கும்போது పైనున్న వాటిని వెదకమంటూ వస్తూ వచ్చినాడు. நீங்க மேலே இருக்கிற காரியங்களை குறித்து நீங்கள் தேட வேண்டும் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். మన గృహము సరైన విధానంలో అలంకరించబడటం కొరకై, நம்மளுடைய வீடு சரியான விதத்திலே அது அழகு பார்ப்பதற்காக ఒకటి చూస్తూ వచ్చినాము. முதலாவதாக நாம் பார்த்திருக்கிறோம். ఆ స్త్రీ చేస్తున్నటువంటి పని చూపుతూ వచ్చినాడు. முதலாவதாக அந்த ஸ்ரீ செய்கிற அந்த வேலை குறித்து நாம் பார்த்திருக்கிறோம். రెండవది, இரண்டாவது నమ్మకత్వం కనబడుతూ వచ్చింది. இங்கே உண்மை உள்ள காரியங்களை குறித்து சொல்லப்படுகிறது. మూడవది, மூன்றாவது ఎంతో ఎత్తైనటువంటి ఉన్నతమైన స్థితిలో తన ఇంటిని తెరచడానికి ఆ యొక్క యజమాని ఇష్టపడుతూ వచ్చినాడు. எவ்வளவோ உயர்ந்த நிலைமையிலே தன்னுடைய வீட்டை திறப்பதற்காக அவன் விருப்பப்படுகிறான். ఈ మూడు అనుభవాలు కూడా ఆ ఇల్లు సౌందర్యంగా ఉండటానికి ఉపయోగపడుతూ వస్తాయి. இந்த 3 அனுபவங்களும் அந்த வீடு அழகுள்ளதாக காணப்படுவதற்கு பிரயோஜனமாக இருந்தது. ప్రాక్టికల్ గా మన అనుదిన గృహ జీవితాల్లో కూడా நம்மளுடைய అనుదిన வாழ்க்கையிலே நாம் பார்க்கும்போது మన ఇంటిలో మార్పు అనేటువంటి చాలా అవసరముగా ఉంటూ ఉంది. நம்மளுடைய வீட்டிலே மாற்றம் என்றது மிகவும் முக்கியமாக காணப்படுகிறது. అప్పుడు ఏం జరుగుతుంది? அப்பொழுது என்ன நடக்கும்? దేవుని యొక్క సంతోషాన్ని సమృద్ధిగా అనుభవించగలము. ஆண்டவருடைய சந்தோஷத்தை நாம் முழுமையாக நாம் பெற்றுக்கொள்ள முடியும். రాబోయే దినాల్లో చూద్దామండి. రాబోయే దినాల్లో చూద్దాం. வருகிற நாட்களிலே அதை குறித்து நாம் தியானிக்கலாம். 128వ కీర్తనలో సంగీతం 128வது సంగీతం రెండవ భాగంలో నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. இரண்டாவது பாகத்தை குறித்து நாம் பார்க்கும்போது నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. உன் பிள்ளைகள் உன் ఇక్కడ ఏం చెప్తున్నాడు? இங்க என்ன சொல்லுகிறார்? పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. உன்னுடைய பிள்ளைகள் ஒலிவ கன்றுகளை போலே இருப்பார்கள். అదేం జ్ఞాపకం చేయబడుతుంది? அது எதை குறித்து சொல்லுகிறது? పిల్లలు ఎదుగుతున్నటువంటి అనుభవాన్ని చూపుతూ ఉంది. பிள்ளைகள் வளர்கிற அனுபவத்தை குறித்து சொல்லுகிறது. ఎక్కడ ఉన్నారు పిల్లలు ఒలివ మొక్కల వలె? பிள்ளைகள் எங்க இருக்கிறாரு? ஒலிவ கன்றுகளை போலே. బల్ల చుట్టూ అంటూ వచ్చినాడు. அந்த மேஜை சுற்றிலும் என்று சொல்லி சொல்லுகிறார். ఆ మొక్కలు ఏం చేయబడుతున్నాయి ఇప్పుడు? அந்த இது என்ன செய்யப்படுகிறது? ఆహారం
ఆహారమును భుజించి బలము పొంది ఎదుగుతాలని ఇష్టపడుతూ వచ్చినాడు. சோ ஆகாரத்தை புசித்து அவர்கள் பலனடைந்து வளர்கிறதை நாம் பார்க்க முடியும். నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురంటూ వస్తూ వచ్చినాడు. சோ நீதிமான்கள் இவ்விதமாக இருப்பார்கள் என்று சொல்லி நாம் பார்க்க முடியும். అందుకని కీర్తన 1వ అధ్యాయం చదువుదామండి. சங்கீதம் 1வது சங்கீதத்தை வாசிக்கலாம். సామ్ 1 சங்கீதம் 1வது சங்கீதம் మాట చదువుదాము. 3వ వచనం. சங்கீதம் 1:3வது வசனம். అతడు నీటి కాలువల ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనదంతయు సఫలమనుగును. బ్యూటీ ఇన్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్స్, పిల్లలను పైకి తెచ్చేటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆనందము, సౌందర్యము. அழகு என்றது நம் பிள்ளைகளை அவர்களை வளர்த்து அவர்களை பெரியவர்களாக்குறதுலே அழகு இருக்கிறது. 3 సందర్భాలు జస్ట్ మనము ఈ యొక్క వచనాలు మాత్రం చూస్తూ వచ్చినామండి. இந்த 3 சந்தர்ப்பங்களை நாம் இந்த வசனங்களை மட்டும் நாம் வாசித்திருக்கிறோம். ఆ 3 మీరు రాసుకున్నట్లయితే இந்த 3 காரியங்களை நாம் எழுதி கொண்ட போது దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఉన్న సౌందర్యము, ஆண்டவர் மேலே பயபக்தியா இருப்பதனாலே இருக்கிற ஒரு அழகு, ఆ సౌందర్యములు ఎంతగా నాలో ఉంది, அது ఎమ్మற்றும் எனக்குள்ளே இருக்கிறது. ఎక్కడ నేను సౌందర్య రహితంగా కనబడుతూ ఉన్నాను, நான் எங்க அந்த அழகை நான் இழந்து விட்டு இருக்கிறேன், ఎక్కడ డ్రైగా ఉంది, ఎక్కడ నల్లగా ఉంది, ఎక్కడ లేకపోతే తెల్లగా ఉంది అని చూసుకుంటాం మన శరీరం. நம்மளுடைய சரீரத்திலே எங்க பிளாக்கா இருக்கிறோம், వైటா இருக்கிறோம் எல்லா குறித்து நாம் பார்த்துக்கொள்வோம். దాని కొరకు ఎన్నో మరి శ్రద్ధ తీసుకొని దాని కొరకు ఎంతో చేస్తూ ఉంటాం. அதுக்காக நாம் எவ்வளவோ அக்கறை செலுத்தி நாம் அதை அழகு பார்க்கிறோம். అలా ఉండాలి, మంచిది కూడా, அப்படிதான் இருக்க வேண்டும், அது நல்லது. అదే రీతిగా அதே விதமாக ఆత్మీయమైన జీవితంలో కూడా நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலும் கூட పరీక్షించుకోవాలి. நாம் கூட அதை பரீட்சித்து பார்த்துக்கொள்ள வேண்டும். రెండవదిగా இரண்டாவதாக మన గృహం ఎలాగుంటూ ఉంది, நம்மளுடைய வீடு எவ்விதமாக இருக்கிறது. శరీర రీతిగా శుభ్రంగా ఉండాలి మన ఇల్లు అనేటువంటిది. நம்மளுடைய வீடு என்பது சரீர பிரகாரமாக சுத்தமாக இருக்க வேண்டும். దాని కొరకే కొంత ప్రయాసపడాలి. அதற்காக நாம் பிரயாசம் பட வேண்டும். ఆత్మీయంగా కూడా ஆவிக்குரிய வாழ்க்கையிலும் கூட ఈ 3 అంతల అనుభవంలో మన గృహాలు ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. இந்த 3 விதமான அனுபவங்களுக்குள்ளே நாம் வீடு இருக்க வேண்டும் என்று சொல்லி தேவன் விரும்புகிறார். 3 సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. இந்த 3 காரியங்களை குறித்து நான் இன்றைக்கு சொல்லியிருக்கிறேன். மூன்றாவதாக పిల్లలు ఎదుగుటలో వారిని పెంచుటలో ఉన్నటువంటి అందము. సో పిల్లகளை வளர்ப்பதிலே அதுக்குள்ளே இருக்கிற ஒரு அழகு. దేని వాక్యంలో ఒక మాట చదువుదామండి. ஆண்டவருடைய வேத வசனத்திலே வேத புத்தகத்தில் ஒரு வசனத்தை வாசிக்கலாம். రండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము நீதிமொழிகள் 17ஆம் அதிகாரம் 6వ వచనము. நீதிமொழிகள் 17ஆம் அதிகாரம் 6வது வசனம். Proverbs chapter 17 verse 6 తీసిన వారు ఎవరైనా చదువుతారండి? தயவு செய்து எடுத்தவர்கள் வாசியுங்கள். మొట్టమొదటి గమనించండి. முதலாவதாக பாருங்கள். కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. பிள்ளைகளின் பிள்ளைகளே முதியோர்களுக்கு கிரீடம். రెండవది, இரண்டாவது తండ్రులే అంటే ఇక్కడ మీరు ఒక మాట చెప్తున్నానండి. இங்க ஒரு வார்த்தை சொல்லுகிறேன். పేరెంట్స్ பெற்றோர்கள் ఎవరికి అందమండి? யாருக்கு அழகு? పిల్లలకు సౌందర్యం అంటారు, பிள்ளைகளுக்கு సౌందర్యం, పిల్లలకు అలంకారం అంటారు. பிள்ளைகளுக்கு அது అలంకారமாக இருக்கிறது. ఇక్కడ కుమారులను రాయబడుతూ వచ్చింది. இங்கே குமார்கள் பிள்ளைகள் என்று சொல்லி எழுதப்பட்டிருக்கிறது. பிள்ளைகளின் అయితే అంటే పిల్లలు, பிள்ளைகளின் பிள்ளைகள். ఓకే, అందరూ కూడా. రెండవ భాగంలో మీరు చూస్తూ వచ్చినట్లయితే இரண்டாவது பாகத்தை நாம் பார்க்கும்போது తల్లిదండ్రులు అనేటువంటి వారు కుమారులకు కుమార్తెలకు అలంకారముగా ఉన్నారు. பெற்றோர்கள் தம்முடைய குமாரர்களுக்கும் குமார்த்தைகளுக்கும் அலங்காரமாக காணப்படுகிறார்கள். అలంకారం అనేటువంటి మాటను ఇంకా మీరు లోతుగా చూస్తూ వచ్చినట్లయితే, అழகு என்று சொல்லுகிற அந்த வார்த்தையை நாம் ஒன்றும் ஆழமாக நாம் தியானிக்கும் போது దాని అర్థం ఏమిటి? அதனுடைய அர்த்தம் என்ன? ఒక రోల్ మోడల్ గా ఉంటూ ఉన్నారు. அவர்கள் ஒரு முன்மாதிரியாக காணப்படுகிறார்கள். అలంకారం అనే మాట చాలా అర్థాలు ఉన్నాయండి. இந்த அழகு என்று சொல்லுகிறதுக்கு எத்தனோ அர்த்தங்கள் இருக்கிறது. కాబట్టి మొట్టమొదటి ఈ సత్యం మనం గుర్తించుకోవాలి. முதலாவதாக இந்த சத்தியத்தை நாம் அறிந்து கொள்ள வேண்டும். తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి రోల్ మోడల్, பெற்றோர்களாக நாமே நம்மளுடைய பிள்ளைகளுக்கு முன்மாதிரிகளாக இருக்கிறோம். దేనిలో చెప్పండి? எதில் சொல்லுங்கள். చాలా విషయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. పరిశుద్ధ వేదాగమத்திலே అనేక కార్యங்கள் உண்டு. వారందరూ కూడా తల్లిదండ్రులు ఆ రీతిగా వారికి మోడల్స్ గా ఉంటూ వస్తూ వచ్చినారు. அவர்கள் எல்லாரும் கூட தம்முடைய பிள்ளைகளுக்கு அவிதமாக இருந்தார்கள். కాబట్టి ఆ యొక్క సాక్ష్యమును, ఆ యొక్క ప్రత్యక్షతను మనము మా పిల్లల ఎదుట కనపరచడానికి ఇష్టపడాలి. அப்படிப்பட்டதான சாட்சியும் நாம் நம்மளுடைய பிள்ளைகளுக்கு நாம் வெளிப்படுத்த வேண்டும். ద్వితీయోపదేశకాండము చాప్టర్ 11 11ஆம் அதிகாரம்
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము ఉపాగమం 11వ అధికారం 18వ వచనము. 11వ అధికారం 18வது వచనం. అందరం కలిసి చదువుదామండి. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். 18 and 19. 18 19 వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోని మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకున్నాను, అవి మీ కన్నుల ఎదుట బాసికంలో ఉండాలను. 19 నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి. చాలండి, ఒక మాట రాయబడిందండి, இங்கு ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது, మీ పిల్లలకు నేర్పి. உன்னுடைய பிள்ளைகளுக்கு அதை கற்றுக் கொடுக்க வேண்டும். తర్వాత 2021 లో కూడా మీరు చూస్తూ రావచ్చు. 2021 நாம் பார்க்க முடியும். ఈ రీతిగా నేర్పటం అనేటువంటిది కనబడుతూ ఉంది. இவ்விதமாக நம் பிள்ளைகளுக்கு நாம் கற்றுக் கொடுக்கிறதை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. సామెతల గ్రంథం 23వ అధ్యాయం நீதிமொழிகள் 23ஆம் அதிகாரம் 13వ వచనం. 13வது வசனம். 23 verse 13. 23ஆம் அதிகாரம் 13வது వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14th కూడా చదువుదామండి. 14வது వచనం. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మని నీవు తప్పించెదవు. ఎంత గొప్ప మేలు చేస్తున్నాము. இங்கே எவ்வளவு ஒரு அருமையான ஒரு நன்மை செய்கிறோமோ. దేని ద్వారా? எதனாலே? శిక్షించుట ద్వారా. அவனை பிறம்பினாலே அடிப்பது மூலமாக. కాబట్టి బెత్తముతో వాని కొట్టుట అంటే దండించుట. பிறம்பினாலே அவனை அடிக்கிறதுனாலே. ఎలా కొట్టాలంట? எவ்விதமாக அடிக்க வேண்டுமா? సచ్చేదా కొట్టకూడదు, మళ్ళీ சாவலாம் அடிக்க கூடாது. సౌరాన్ని కొడుతుంటారు. சிலர் அடிப்ப சாவர அப்படின்னு சொல்லி அடிப்பார்கள். అట్లా కొట్టకూడదు, అక్కడ రాయబడతా వచ్చింది. இங்க எழுதப்பட்டு இருக்கிறது அவிதமாக அடிக்க கூடாது. కొడితే ఏం చేస్తాడంటాడు? அடிக்கும் போது என்ன செய்வானா? వాడు చావకుండానంటూ వచ్చినాడు. அவன் மரிக்காம இருப்பதற்காக என்று சொல்லி எழுதப்பட்டிருக்கிறது. అటువంటి జ్ఞానముతో శిక్షించాలి, అది చాలా ప్రాముఖ్యం అండి. அப்படிப்பட்டதான ஞானத்துடனே நாம் శిక్షిக்க வேண்டும். కాబట్టి పిల్లలను పెంచే దానిలో ఎంతో అందాన్ని దేవుడు బయలుపరుస్తూ వచ్చిన దేవుని వాక్యంలో. பிள்ளைகளை வளர்ப்பதிலே எவ்வளவு அழகுள்ளதாக இங்கே தேவன் ஆண்டவருடைய வேதவசனம். నీవు శిక్షిస్తూ ఉన్నప్పుడు నీ శిక్షకు వాడు ఇంకా కఠినముగా, లేకపోతే ఆ పిల్ల లేదా కుమార్తె కానీ కుమారుడు కానీ వాళ్ళు ఇంకా కఠినముగా మార్చబడకూడదు, అది చాలా ప్రాముఖ్యం. ஸோ நம்மளுடைய நாம் శిక్షిக்கிறது மூலமாக அவர்கள் மிகவும் கடினமாக மாற்றப்படக்கூடாது. అది చాలా ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటంటే, இந்த நாட்களில் நடக்கிற ஒரு தவறு என்ன என்று சொன்னால், మనం శిక్షిస్తున్నాం అనుకుంటాం చాలా సందర్భాల్లో, நாம் అநேக நேரங்களில் நாம் அவர்களை சரி செய்கிறோம் என்று நாம் நினைத்துக் கொள்கிறோம். దానికి ఫలం ఏం పొందుతున్నాం మనము? அதனுடைய பிரதிபலன் நாம் என்ன பெற்றுக் கொள்கிறோம்? అక్కడ కరెక్షన్ లేదా వాళ్ళు సరి చేయబట్టం రావటం లేదు, కానీ அவர்கள் சரி செய்வதற்குள்ள அவர்கள் வருவதில்லை. ఇంకా అది దానికి వాళ్ళు వ్యతిరేక స్వభావంతో ఉంటూ ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. இன்னும் அவர்களுக்கு அது விரோதமாகவே செய்கிறார்கள். దీనికి జ్ఞానం కావాలండి. இதுக்கு நம் ஞானம் வேண்டும். ఎలా గుర్తుంది? అది దేవుని ద్వారా కలిగేటువంటి జ్ఞానం. இந்த ஞானம் எவ்விதமாக பெற்றுக்கொள்ள முடியும்? தேவனிடத்திலிருந்தே நாம் பெற்றுக்கொள்ள முடியும். అలాగే వారిని శిక్షించుట మానకూడదు, அவர்களை இவ்விதமாக கடிந்து கொள்வதிலே நாம் விட்டுவிடக்கூடாது. అయితే అది వారిని శిక్షించడం ద్వారా ఏం చేయబడతారంట? அவர்களை நாம் இவ்விதமாக சிக்ஷித்தது மூலமாக என்ன செய்யப்படுவார்கள்? వారి ఆత్మను పాతాళం నుండి నువ్వు తప్పించేటువంటి అనుభవం. இவர்களுடைய ஆத்மாவை பாதாளத்திலிருந்து தப்பிக்கப்படுகிறார்கள். బల్ల ఏం జ్ఞాపకం చేస్తుంది? இந்த மேய்ச்சி எதை குறித்து சொல்லுகிறது? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? தகப்பன் சிக்ஷிக்காத குமாரன் யாரு? మన ఆత్మీయ జీవితాల్లో చాలా సార్లు తప్పిపోతూ ఉంటాం. நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே அநேக முறையிலே நாம் தவறி போகிறோம். అనేక సందర్భాలు దేవుడు సరి చేసి మనల్ని సమకూర్చాలని ఇష్టపడుతూ ఉంటాడు. அநேக நேரங்களிலே தேவனே நம்மளை சரி செய்து நம்மளை திருத்த வேண்டும் என்று சொல்லி தேவன் நினைக்கிறார். ఆ బల్ల అదే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. இந்த மேய்ச்சி அந்த சத்தியத்தை குறித்து தான் இன்னைக்கு சொல்லுகிறது. ఈ సామెతల గ్రంథం 19వ అధ్యాయంలోనే நீதிமொழிகள் 19ஆம் அதிகாரத்திலே ఇంకొక మాట చదువుదామండి. இன்னொரு வசனத்தை நாம் வாசிக்கலாம். Proverbs 19 verse 18. 19ஆம் அதிகாரம் 18வது வசனம். అందరం కలిసి చదువుదాం. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలనని. ఎందుకు శిక్షించాలండి? எதற்காக நாம் சிக்ஷிக்க வேண்டும்? చాలా సందర్భాల్లో మన ఈగో కోసం శిక్షిస్తాం పిల్లల్ని. அநேக நேரங்களே நம்மளுடைய ஈகோக்காக நாம் சிக்ஷிப்போம். మనకి ఎక్కడైనా నొప్పి తగిలింది అనుకోండి, நாம் எப்பாவது நமக்கு நோவு தகலும் போது ఏం చేస్తాం? என்ன செய்வோம்? పిల్లల్ని శిక్షిస్తాం. நாம் பிள்ளைகளை நாம் சிக்ஷிப்போம். అలా చేయవద్దండి ఎప్పుడు కూడా. தயவுசெய்து நீங்கள் அவ்விதமாக செய்யக்கூடாது. ఎక్కడ నీ సాక్ష్యం పోతుందని పిల్లల్ని శిక్షిస్తాం. எங்க நம்மளுடைய சாட்சியம் போவன் நம் பிள்ளைகளை நாம் சிக்ஷிக்கிறோம். దేనికి శిక్షించాలంట? எதற்காக நாம் சிக்ஷிக்க வேண்டும்? బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము. புத்தி வரமட்டுக்கும் உன்னுடைய
பிள்ளைகளை சிட்சிக்க வேண்டும். వచ్చునని ఆలోచనతోటి వారు బుద్ధిమంతులు చేయబడాలని శిక్షించాలని కోరుతూ ఉన్నాడు. இங்கே புத்திமான்களாக மாற்றப்படுவதற்காக நம் பிள்ளைகளை நாம் சிட்சிக்க வேண்டும். 87వ కీర్తన చివరిగా మాట చదువుదామండి. கடைசியாக சங்கீதம் 87 நாம் வாசிக்கலாம். Psalm 87 சங்கீதம் 87வது சங்கீதம் 7వ వచనము 7வது வசனம். అందరం కలిసి చదువుదాం. దయచేసి எல்லாரும் சேர்ந்து వాసిக்கலாம். పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ ఎవరంటారు? யார் சொல்லுகிறார்கள்? 5వ వచనము 6వ వచనం కూడా చదువుదామండి. 5வது వசனம் 6வது వசనం వాసిக்கலாம். ప్రతి జనము దానిలోనే జన్మించినని సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచినని సియోను గురించి చెప్పుకొందరు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించినని సెలవిచ్చును. ఈ యొక్క 5వ వచనం ఒక మాట రాయబడిందండి. 5வது వசனத்தில் ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. సర్వోన్నతుడు స్థిరపరిచేటువంటి కుటుంబము, ఉన్నతமானவர் ஏற்படுத்துகிற குடும்பம். సియోను గురించి చెప్తారు. இங்கே சியோனை குறித்து சொல்லுவார்கள். వాళ్ళు ఎలాగుంటారంట, వాళ్ళు ఏమని పాడుతారంట? அவர் எதை குறித்து பாடுவார்களாம்? మా ఓటలన్నీ కూడా నీ యందే ఉన్నాయి. எங்களுடைய ஊற்றுகள் எல்லாம் உன்னிடத்திலே இருக்கிறது. ఓట అని చెప్పలేదండి, இங்கே ஊற்று என்று சொல்லவில்லை. మా ఓటలన్నీ కూడా, எங்களுடைய ஊற்றுகள் எல்லாம் கூட. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, நம்ம குடும்பத்திலே எத்தனை பேர் இருக்கிறார்கள்? వారందరూ ఒక్కొక్క ఓటగా దేవుని వాక్యంలో చూస్తూ రావచ్చు. அவர்கள் எல்லாருமே ஒரு ஊற்றாக தேவன் சொல்லுகிறார். వాళ్ళందరూ ఎక్కడున్నారండి? அவர்கள் எல்லாருமே எங்க இருக்கிறார்களாம்? నీ యందే ఉన్నారు. ஆண்டவரே உம்முக்குள்ளே இருக்கிறார்கள். సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. సియోనిலிருந்து కర్తర్ உங்களை ஆசீர்வதிப்பார். ప్రార్థన చేసుకుందాం, ஜெபித்துக் கொள்ளலாம். దేవుని యొక్క బలలో పాలు పొందుటకే మనం పరీక్షించుకుందాం. தேவனுடைய மேய்ச்சலை பங்கு பெறுவதற்கு முன்பதாக நம்மளை நாமே பரிசோதித்துக் கொள்ளும்படிக்கு நாம் ஜெபித்துக் கொள்ளலாம். మోకాళ్ళ మీదకి రండి. தயவு செய்து மோங்கல் மேலே வருவோம். క్రిస్మస్ వస్తా ఉంది, கிறிஸ்மஸ் வருகிறது. డిసెంబర్ వచ్చింది, వస్తా ఉంది, దగ్గరలో ఉంది. டிசம்பர் வருகிறது. మన ఇల్లు శుభ్రం చేసుకుంటాము, நம்மளுடைய வீட்டை நாம் சுத்தம் செய்து கொள்ளுவோம். అలంకరించుకోవాలి, நாம் அழகுள்ளதாக மாற்றிக்கொள்ளுவோம். మన గృహాలను తెరవాలి, நம்மளுடைய வீட்டுகளை திறக்க வேண்டும். 2 విధాలా తెరవాలి. 2 விதமாக நாம் திறக்க வேண்டும். మన పిల్లలు ఎదగాలి. நம்மளுடைய பிள்ளைகள் வளர வேண்டும். ఈ 3 అనుభవాలు కూడా దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినాం. இந்த 3 அனுபவங்களை குறித்து வேதவசனத்திலே நாம் வாசித்திருக்கிறோம். 3 విషయంలో పరీక్షించుకుందాం. இந்த 3 காரியத்திலே நம்மளை நாமே சோதித்தறிய வேண்டும். రాబోయే దినాల్లో చేయవలసిన వాటి గురించి సిద్ధపడదాం. வருகிற நாட்களிலே நாம் செய்ய வேண்டிய காரியங்களை குறித்து நாம் ஆயத்தம் பட வேண்டும். ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే విషయమే. தேவன் மேலே பயபக்தி உள்ளவர்களாக விருஷத்திலே ధైర్యం లేకుండా ఉన్నావేమో, நம்பிக்கை இல்லாத இருக்கிறேனோ, ధైర్యం కలుగు ఉండుమని దేవుడు చెప్తూ ఉన్నాడు. நீ தைரியமாக இருக்க வேண்டும் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். ఆయన యందు భయభక్తులు ఉంచు. தேவன் மேலே நாம் பயபக்தியுள்ள வைக்க வேண்டும். భయభక్తి అంటే ఏదో అనుకుంటున్నావేమో, பயபக்தி என்று சொன்னால் ஏதோ நினைத்துக் கொள்ளுகிறாய். దేవుని వాక్యం చదువు, ஆண்டவருடைய வேத வசனத்தை வாசி. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన, உன்னுடைய வீட்டிலே குடும்ப ஜெபம், వ్యక్తిగత ప్రార్థన, தனிப்பட்ட ஜெபம், దేవుని సన్నిధికి వచ్చే విషయము, ஆண்டவருடைய சமூகத்துக்கு வருகிற விஷயத்திலும், దేవుని కొరకే నీ గృహాన్ని తెరిచే విషయమే, ஆண்டவருக்காக நம்மளுடைய வீட்டை திறந்து வைப்பது, దేవుని కొరకే మన బిడ్డలను పెంచే విషయమే, ஆண்டவருக்காக நம்மளுடைய பிள்ளைகளை ஆயத்தம் பண்ணுவது, ఇవన్నీ కూడా దానిలో కనబడుతున్నాయి. இதெல்லாம் கூட நமக்கு கண்முன்னா காணப்படுகிறது. ఎలాగో శిక్షిస్తున్నాం మన పిల్లలను, நாம் எவ்விதமாக நம் பிள்ளைகளை சிட்சிக்கிறோம். ప్రభువా మాకు జ్ఞానం దయచేయి, ஆண்டவரே எங்களுக்கு அந்த ஞானத்தை தாரும். మేము వారికి అలంకారంగా ఉన్నట్టుకే సహాయం చేయి. நாங்கள் அவர்களுக்கு ஒரு அழகுள்ளவர்களாகி காணப்படுவதற்கு உதவி செய்யும். మీరు మాకు ఇచ్చిన చిన్న గృహాలైనప్పటికీ కూడా, நீங்கள் எங்களுக்கு தந்த சிறிய வீடுகளாக இருந்தாலும் கூட, ఆ గృహంలో మార్పు లేకుండా ఉంది ప్రభువా. எங்களுடைய வீட்டிலே ஆண்டவரே மாற்றம் இல்லாததாக காணப்படுகிறது. అదే చీకటి కనబడతా ఉంది, அதே இருள் காணப்படுகிறது, అదే నెమ్మది లేని స్థితి కనబడతా ఉంది, சமாதானம் என்ற நிலைமை காணப்படுகிறது. కరువు కూడా ఉంది ప్రభువా. ஆண்டவரே எங்க வீட்டிலே பஞ்சம் இருக்கிறது. ஆண்டவரே మార్పు దయచేయి ప్రభువా. மாற்றம் தாரும். ஆண்டவரே సంతోషించుటకే సహాయం చేయి. நாங்கள் சந்தோஷப்படுவதற்கு உதவி செய்யும். మా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయం చేయి. என்னுடைய வீட்டை சுத்தமாக வைத்துக் கொள்வதற்கு உதவி செய்யும். మా ఇంటి పైకప్పు కూడా తెరవడానికి సహాయం చేయి. என் வீட்டினுடைய ரூஃபை ஆண்டவரே திறந்து வைப்பதற்காக உதவி செய்யும். అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించు. அப்படிப்பட்டதான ஞானத்தை எங்களுக்கு தாரும். నీ ஆண்டவரே ఇంటిలో నమ్మకమైన వారంగా ఉండుటకే సహాయం చేయి. ஆண்டவரே வீட்டிலே உண்மையுள்ளவர்களாக இருப்பதற்கு உதவி செய்யும். చిన్న ప్రార్థన అండి. தயவு செய்து ஒரு சிறிய ஜெபம் செய்து கொள்வோம்.
దేవుడు నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు. கர்த்தர் தாமே நம்மளுடைய இல்லங்களை ஆசீர்வதிப்பார். ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా తండ్రి, మా యొక్క గృహాలు ఎంతో సౌందర్యవంతమైనవని మీరు కోరుతూ వచ్చినారు వాటిని. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ ఇంటిలో తండ్రి ఏ రీతిగా ఉండాలో మీరు జ్ఞాపకం చేసినారు. నీ ఇల్లు తండ్రి ఎంతో తండ్రి మహిమకరమైనటువంటిది. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడైతే తండ్రి పాపమునకు లోకమునకు తన నిలయముగా ఉన్నటువంటి మా గృహాలను మీరు ప్రేమించినారు. స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, తద్వారా మా గృహములు ఎంతో ఆకర్షణీయంగా ఉండాలని మీరు కోరుతున్నారు. అనేక సందర్భాల్లో ఆ రీతిగా లేమని శనిలో ఒప్పుకొంచున్నాం. సంవత్సరం గడించిపోతూ ఉంది ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన విషయంలో ప్రభా తండ్రి అనేక సార్లు తప్పిపోతూ వచ్చినాం. కనికరించండి. ఈ లోకంలో తండ్రి నువ్వు కాకుండా తండ్రి మా జీవితాలు ఎన్నో తండ్రి సాధించగలము, నీవు లేకుండా సంతోషంగా ఉండగలమని ప్రయత్నం చేసినాము, కానీ అదంతా వేస్ట్ ప్రభా, నిరర్ధకమైనదని మేము ఎంచుతూ వచ్చినాం. అవును ప్రభా, యోబుని గురించి అపవాది సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నీవే కంచె వేసినావు కదా ఇంటి చుట్టూ అంటూ వచ్చినాడు. మీరు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. యోబు ఎంత భయభక్తులు కలిగిన వాడు. ఆ రీతిగా తండ్రి మేము ఉండుటకై ప్రభా సహాయం చేయండి, కనికరించండి. అది మాత్రమే కాదు ప్రభా, ఆ ఇంటిని తను అమర్చుకునేటువంటి విషయంలో, సరిగా ఉంచుకునేటువంటి విషయంలో తండ్రి కావాల్సిన జ్ఞానము కూడా మాకు అనుగ్రహించండి. చేతితో పనిచేస్తున్న అనుభవం, చేతిని చాపిన అనుభవం తండ్రి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. సిద్ధపరచండి. అంత మాత్రమే కాదు ప్రభా, మీరు మాకు ఇచ్చిన పిల్లలు, మేమును నీ బలచుట ఒలివ మొక్కలే ఉన్నాం. నీ యొక్క జీవాహారము చేత మేము కూడా ప్రభా పరిశుద్ధపరచబడి బలం పొందుటకే సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన పిల్లలను కూడా తండ్రి వారికి మేము అలంకారముగా ఉండుట కొరకాయ మొదటగా మమ్మల్ని సిద్ధపరచండి. వారిని విషయంలో కూడా వారిని పెంచుటకై కావాల్సిన జ్ఞానము, బుద్ధి, వివేచన మాకు దయచేయండి. మా గృహంలో కూడా అటువంటి విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్తో కొనుటకై కావాల్సిన సహాయం దయచేయండి. చెత్త విస్తారముగా ఉన్నది, మేము గోడ కట్టలేమంటూ వస్తూ వచ్చినారు. తండ్రి పేరుకుపోయిన చెత్తను తీసివేసుకుంటుకాయ ప్రభా సిద్ధపరుస్తురండి, సహాయం చేయండి. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో నీ బలలో మాలో ఉన్న చెత్తను కూడా కాల్చివేయండి, పరిశుద్ధపరచండి. యోగ్యమైన రీతిలో పాలు పొందుటకే సిద్ధపరచమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.
ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పనుల్లో పాలు పొందుటకే మీరు చూపిన కృపను బట్టి వందనములు. మిగిలిన రొట్టె ముక్కలు ద్రాక్షారసమును చెదరిన సార్వత్రిక సంఘమును సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మీరే కనికరించి ఆశీర్వదిస్తూ రండి. ఇంకా ఎవరైనా పాలు పొందకపోతే ప్రభా ఈ యొక్క కృపావాక్యము చేత సిద్ధపరచండి. ఇంకా బాప్తి సాక్ష్యం కొరకై ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారి కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు ఆయత్తపరుస్తూ రండి. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా తిరిగి తండ్రి సార్వత్రిక సంఘముగా ఆయా స్థలాల్లో జరుగుతున్న నీ పరిచర్యను బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, నీ యొక్క నామమును బట్టి అందమైనటువంటి పరలోక రాజ్యమును గురించినటువంటి అనుభవము ప్రతి సంఘమునకు ఉండాలని, ఒక దినం నా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం మేము ఉంటామనే నిరీక్షణ కలిగి ప్రభా నీ రాకడ కొరకే సిద్ధపడాలని మీరు కోరుతున్నారు. అనుభవంలో కూడా మమ్మల్ని సిద్ధపరచండి, మీరు ఆశీర్వదిస్తురండి. ఈ రీతిగా ప్రభా ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ యొక్క శిలువ రక్తం చేత వారిని కూడా కనికరించి స్వస్థపరచండి, కృప చూపండి. మీరే సహాయం చేయండి, కనికరించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. తనని జ్ఞాపకం చేసుకునండి. వారి ఏళ్ళలో కూడా నీ కృపను విస్తరింపచేస్తురండి. చిన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం, వారిని కూడా బలపరుస్తుండండి. యవనస్తుల కొరకే ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఆ జాబ్స్ మ్యారేజ్ కొరకే ఉన్నవారు వారిని కూడా మీరు సిద్ధపరుస్తారండి, సహాయం చేయండి. సో సంగీత కొరకే ప్రార్థిస్తున్నాం. తను కూడా కృష్ణగిరాజ్ పిహెచ్లో ఉంటుండగా పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. తన బిడ్డను మీరు తీసుకున్నారు, అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ యొక్క కార్యములు, నీ యొక్క ఆలోచనలు మా తలంపుల కంటే ఉన్నతమైనటువంటివి. తండ్రి తను కూడా బలపరచండి, సహాయం చేయండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, ప్రతి అపాయం నుంచి తప్పించండి. ఇంకెవరైతే ప్రభువా తండ్రి వ్యక్తిగతంగా తండ్రి ఆయా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, కృప చూపండి. సో డానియల్ ఆగ్నిస్ ప్రియ వారి యొక్క పరిశుద్ధాంలో కూడా సహాయపడుతూ వచ్చినారు. వారి కుటుంబ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎక్కడైతే వెళ్తూ ఉన్నారో నీ కాపుదల నుంచి తిరిగి క్షేమంగా నడిపిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి. ఈ రీతిగా ప్రభా ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకున్న తండ్రి హేనాకి ఇచ్చినటువంటి మెడికల్ సీట్ని బట్టి వందనాలు. తన కోర్సు కంప్లీట్ అయిన విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మరి ఆ స్థలంలో కూడా నీ కృపా జ్ఞానంతో నింపండి. యాకోబు 1:5 ప్రకారం తోడుగా ఉండండి. నీ యొక్క పరలోక జ్ఞానమును దయచేయండి. మంచి ఆరోగ్యంలో కూడా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రేపు సీటు కొరకే కౌన్సిలింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మెడికల్ సీట్ కొరకే ఈ సమయంలో ప్రభువా మీరే ద్వారం తెరవండి, సహాయం చేయండి. ఇంకెవరైతే ఎగ్జామ్స్ కొరకే పిల్లలు సిద్ధపడుతున్నారో టీఎన్పీసీ అదే రీతిగా తన డిఎస్సి కొరకై జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభువా సహాయం చేయండి, మీరే కనికరిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. కనికరించండి. అదే రీతిగా ప్రభువా తండ్రి సమయంలో తండ్రి మరి యోసేఫ్ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా తండ్రి మరి మెడికల్ కోడింగ్ ఎగ్జామ్ ఉంది. ఇది మీరు సహాయం చేయండి, నీ కృపా జ్ఞానంతో నింపండి, మీరు ఆశీర్వదిస్తారండి. అదే సమయంలో ప్రభువా ఇంకెవరైతే తండ్రి ఆ స్థలాల్లో ఉన్న వారు ప్రార్థించమని కోరుతున్నారు వారి విషయంలో ఎదుగు తీసుకుని వస్తున్నాం. మీరే కనుకరించి కృప చూపుతారండి. స్థానికంగా సీఎంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి వచ్చే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒలుగురికి, కోనేరుపల్లి, మత్తిగిరి, జూజువాడి, హొస రోడ్డు, స్థానికంగా నల్లూరు తండ్రి అదే రీతిగా తండ్రి హొసూరులో ఆ ప్రాంతం నుంచి వచ్చే కుటుంబంలో కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే దీవించండి, నీ సన్ని తోడుగా ఉంచండి తండ్రి. మీరే మేడిమెత్తన కోట ప్రాంతంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. డెంకన్ కోట తండ్రి వారి చివరిని బట్టి స్తోత్రాలు నూతనంగా వస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి, బలపరుస్తారండి, సహాయం చేయండి. ఆ స్థలాల స్వార్థ పరిచయ కొరకే ప్రార్థిస్తున్నాం. నవంబర్, డిసెంబర్లో తండ్రి కాటేజ్ మీటింగ్స్ కొరకే తండ్రి థ్యాంక్స్ మీటింగ్స్ కొరకే గాస్పుల్ మీటింగ్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి, సిద్ధపరుస్తారండి. కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు తీరుస్తారండి, మీరే కనుకరిస్తారండి. అదే రీతిగా ప్రభా ఎబ్రోన్ అనుబంధ సంఘంలో క్షేమము కొరకే, ఐక్యత కొరకే, సమాధానం కొరకే, జవశమ కొరకే ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపండి, దీవించండి. గృహాలు నిర్మించుకుంటున్న వారు ఇంకా డెడికేషన్ ఎదురు చూస్తున్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభు వారి ఇంటి విషయమే కూడా ప్రార్థిస్తున్న సమయంలో మీరే సిద్ధపరిచి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి బాబు వారి యొక్క ఇంటి నిర్మాణ పనులు కూడా సహాయం చేయండి. నాగరాజు వారి ఇంటి పనులు, మిగిలిన పనుల విషయంలో కూడా సహాయం చేయండి, మీరే కృప చూపండి. మీరే స్వస్థ ఆరోగ్యం దయచేయండి. సురేష్ కూడా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. ప్రభావ మీరే తాకండి, మీరే కనుకరిస్తారండి. ఇంకా చిన్న బిడ్డలు మాకు తెలియకుండా ఎవరైతే సీజనల్గా కోల్డ్ ఫీవర్స్తో బాధపడుతున్నారో వారిని కూడా కనుకరించండి. ప్రభావ మీరే స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీకే వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి మా దేశం కొరకే ప్రార్థిస్తున్నాం, అధికారుల కొరకే ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. దేశంలో పరిపాలించే వారు కావాల్సిన జ్ఞానం దయచేయండి. దేశ క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం. నీకు విరోధముగా ఉన్నటువంటి గుంపులు, మత సంబంధమైన సంస్థల కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని దర్శించండి తండ్రి, వారికి రక్షణ దయచేయండి, వారిని కూడా క్షమిస్తూ రండి, కనుకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ కొరకే ప్రార్థిస్తున్నాం. సమాధానం దయచేయండి తండ్రి, నీ కాపుదల ఉంచండి. ప్రపంచ దేశంలో చెదిరినటువంటి సంఘములను మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రభా మీరే కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా మరి గ్రేస్ వారి స్కూల్లో ఉన్నటువంటి ఒక బాబు కూడా మరి చనిపోయినాడు, వారి కుటుంబాన్ని ఆదరించండి.
వారు కూడా రక్షణ దయచేయండి ప్రభా, కృప చూపండి. నీ బిడ్డలందరి చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచండి. సండే స్కూల్ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. టీచర్స్ని కూడా దీవించండి, పిల్లలందరినీ కూడా దీవించి నీ కృపా కాపుదల రాబోయే దినముల్లో వారికి సమృద్ధిగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న పిల్లలు, ఇంకా తండ్రి స్టడీ స్టాండర్డ్స్లో ఉన్న పిల్లలందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించండి, వారి యొక్క బాధ్యతలో సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా, ఇంకెవరైతే తండ్రి మానసికమైన శరీర సంబంధమైన బలహీనతల్లో ఉన్నారు వారిని కూడా దర్శించండి ప్రభా. మీరే కృప చూపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చరణ్జీత్ సింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఫ్యామిలీ మెంబర్స్ కొరకై, రాబోయే దినాల కుటుంబం ఉన్నట్టుకై ప్రభా మీరే సహాయం చేయండి, ద్వారం తెరుస్తారండి, కనుకరించండి. వారి సంఘం కూడా దీవించండి. 3 డిసెంబర్లో కాన్వకేషన్ 14th నుంచి అక్కడ ఏర్పాట్లు వాటన్నిటిలో కూడా సహాయం చేయండి. కాలింపాంగ్ మీరే కనుకరించండి తండ్రి, మీరే సిద్ధపరుస్తారండి. ఈ రీతిగా ప్రభా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వారు కూడా వయసులో తనకు కావాల్సిన కృపా శక్తిని దయచేయమని ముందున్న సమయాన్ని మీ దగ్గర అస్తలకు అప్పచెప్పుకొంచు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. వార పరిచయలు ஞாபகம் చేసుకుని వీక్లీ మీటింగ్స్ குறித்து கவனியுங்கள். ఇది సాయంకాలం మందిరంలో 6:30 గాస్పుల్ మీటింగ్ ఉంటుంది. இன்றால் சாயங்காலம் 6:30 மணிக்கு சபையிலே சுவிசேஷ கூட்டம் நடைபெறும். ఓలగిరిలో కూడా ఉన్నారా? ముత్తప్ప సిస్టర్ ఎట్లమ్మా పెడదామంటారు ఈరోజు తర్వాత? సరే, ఓలగిరిలో నెక్స్ట్ వీక్ ఉంటుంది గాస్పుల్ మీటింగ్, ప్రార్థించండి. உள்ளுகுறிக்கில் அடுத்த வாரம் சுவிசேஷ கூட்டம் இருக்கும், அதற்காக ஜெபித்துக் கொள்ளுங்கள். చైన్ ప్రేయర్ యథావిధిగా కొనసాగుతుంది. சங்கிலி ஜெபம் எப்பொழுதும் போல தொடரப்படும். సాయంకాలం బెంగళూరులో చైల్డ్ నేమింగ్ సెరమనీ ఒకటి ఉంది, దాని కొరకే నా ప్రయాణం కొరకు ప్రార్థన పరిచయ కొరకు ప్రార్థన చేయండి. சாயங்காலம் பெங்களூர்லேயே இந்த பேர் வைக்கிற ஒரு கூட்டம் இருக்கிறது, நான் போகிறேன், அதற்காக இந்த ప్రయాణத்துக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். మంగళవారం సంఘ ప్రార్థన 7 గంటలకు, గురువారం బైబిల్ స్టడీ 7 గంటలకు ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. செவ்வாய்க்கிழமை 7 மணிக்கு சபையினுடைய ஜெப கூட்டம், வியாழக்கிழமை சாயங்காலம் 7 மணிக்கு வேதரட்ச கூட்டம் சபையில் நடைபெறும். శనివారం ఉదయకాలము 10 గంటలకి ఉపవాస ప్రార్థన కొరకే చేరి వస్తాం. சனிக்கிழமை காலை 10 மணிக்கு உபவாச கூட்டத்துக்காக கூடி வருவோம். ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్ గురించి మరలా అనౌన్స్ చేస్తాము. சகோதரிகள் கூட்டம் வெள்ளிக்கிழமை குறித்து மறுபடியும் உங்களுக்கு அறிவிக்கிறோம். వచ్చే ప్రభుదినం 9:30 గంటలకు ఆరాధన కొరకే చేరి వస్తాం. வருகிற கர்த்தருடைய நாளில் 9:30 மணிக்கு ஆராதனைக்காக கூடி வருவோம். జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, పాలు పొందండి. அதில் ஞாபகத்தில் வைத்து ஜெபித்து வந்து பங்கு பெறுங்கள். సమయంలో నేటి దినం మరి డానియల్, ఆగ్నెస్ ప్రియ వారు ఇరువురు కూడా పరిశుద్ధాత్మలో జతపరచబడుతూ వచ్చినారు. நேற்றைய தினத்திலே டேனியல் அக்னிஸ் பிரியா 2 பேரும் விவாகத்திலே இணைக்கப்பட்டார்கள். వారి కుటుంబ ఆహ్వానం మేరకు అందరూ కూడా పాలు పొందినారు. అందరిని బట్టి వారి కుటుంబం వారందరూ కూడా మీ అందరి ప్రార్థనను బట్టి దేవుని మహింపరుస్తున్నారు. మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ వచ్చినారు. அவர்கள் அனைத்து நிமித்தமாக அனைவரும் வந்து கர்த்தருடைய கிருபையால் நடந்து கலந்து கொண்டீர்கள். அவர்கள் குடும்பமாக உங்களுக்கு ஜெபித்தது மூலமாகவும் வந்து கலந்து கொண்டதற்காகவும் அவர்கள் பரிபூர்ண நன்றி உங்களுக்கு தெரிவித்துக் கொள்கிறார்கள். వారి కుటుంబ క్షేమం కొరకే ప్రార్థించండి. அவருடைய குடும்ப நன்மைக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். అదే సమయంలో మరి ఇంకా ప్రకటన కూడా గమనించండి. இன்னொரு அறிவிப்பை கூட கவனிங்கள். సో జోసెఫ్ వాళ్ళ యొక్క మిస్సెస్ కృపా వాళ్ళ తమ్ముడి భార్య சகோதரன் ஜோசப் அவருடைய மிஸ்ஸஸ் கிருபா அவருடைய தம்பியினுடைய மனைவி సంగీత అని అప్పుడు మన మందిరం కూడా వస్తూ ఉంటుంది. సంగీత என்று சொல்லி நம்முடைய ఆలయத்துக்கு కూడా வருகிறார்கள். తను 8th మంత్ క్యారింగ్ టైంలో 8th మంత్లో మరి కొద్దిగా ఇబ్బంది ఆటంకం అవుతా వచ్చింది. அவளுடைய 8 மாத கர்ப்பத்திலே இருக்கும்போது குழந்தைக்கு சில பிரச்சனைகள் வந்தது. ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తూ వచ్చినారు. உடனடியாக ஆஸ்பத்திரியிலே அனுமதிக்கப்பட்டார்கள். ఓవర్ బ్లీడింగ్ వల్ల కొంత ఆటంకం అవుతా వచ్చింది. రక్తపోక அதிகமாக இருந்தனாலே కొంచెం பிரச்சனை வந்தது. ఆ స్థలాలకు వెళ్ళినప్పటికీ చెరువుగా జిహెచ్కి వెళ్తూ వచ్చినారు. అనేక இடங்களுக்கு போனார்கள். கடைசியாக கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் போனார்கள். వాళ్ళు చాలా క్రిటికల్ అని చెప్పినారు కండిషన్. மிகவும் ஆபத்தான நிலைமை என்று அவர்கள் சொன்னார்கள். బేబీ లోపల ఆల్రెడీ బేబీకి నష్టమైంది. వయటిలే కుళంది ఆల్రెడీ అదరికి నష్టం అடைந்தது. తల్లికి కూడా చాలా ప్రమాదం, అసలు కష్టం, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పినారు డాక్టర్స్. అయితే డాక్టర్ சொன்னார்கள் తాయి కూడా அந்த மாக பிழைப்பது கடினம் என்று சொன்னார்கள். అయితే దేవుని కృపను బట్టి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. దేవుడి கிருபையினாலே தேவன் உதவி செய்தார். మరి ఇప్పుడు తన కృష్ణగిరి హాస్పిటల్లో ఉంది. இப்பொழுது அவர்கள் கிருஷ்ணகிரி கவர்மெண்ட் ஹாஸ்பிட்டலில் இருக்கிறார்.
இருக்கிறார்கள். దేవుడు తనకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేలాగా ప్రార్థన చేయండి. தேவன் பரிபூர்ண சுகத்தை அவளுக்கு கொடுக்க முடியாது ஜெபித்துக் கொள்ளுங்கள். కుటుంబ ఆదరణ కొరకే ప్రార్థన చేయండి. குடும்ப காரியங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். వారి కూడా రక్షణ కొరకే ప్రార్థించండి. తన భర్త ప్రసంగి, తన పేరు அவருடைய கணவன் பிரசங்கி, அவருடைய பேர், அவருடைய ரட்சிப்புக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். ఈ రీతిగా వీటి కొన్ని జ్ఞాపకం చేసుకోనండి. இவை எல்லாம் குடும்ப ஜெபத்திலே ஞாபகத்தை கொடுங்கள். ఈ సమయం లేచి నిలబడి పాట పాడుతుండగా దేవుని బిడ్డలైన వారు తమ అర్పణలు తీసుకొని వస్తారు. நம்ம எழுந்து ஒரு பாடல் பாடும்போது கர்த்தருடைய பிள்ளைகள் தங்களுடைய காணிக்கைகளை கொண்டு வருவார்கள். లేగోరా ప్రభు నీ గృహము ఆ పాట ఆయన మహిమతో తమిళ్లో ఉందండి అది. கர்த்தரின் வீடு அவர் மகிமையால். నెంబర్ చెప్తారా? நம்பரை சொல்லிடலாம். தமிழிலே 449 பாடல். తెలుగు 463. அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது வீடு. அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது. அக்கிரமங்களால் மனிதர் யாவரும் அவர் மனிதர் யாவரும் அவர் மகிமையை இழந்தார்கள். தேவ மகிமையை நாமும் அடைய, தேவ மகிமையை நாமும் அடைய இயேசுவே பரியாய், ஆண்டவர் இயேசுவே பரியாய். கர்த்தரின் வீடு அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது. கர்த்தரின் வீடு அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது. கிருபை சத்தியம் நிறைந்தவராய் கிருபை சத்தியம் நிறைந்தவராய் இடையில் வாழ்ந்தார். பிதாவின் மகிமையை குமாரன் இயேசுவில், பிதாவின் மகிமையை குமாரன் இயேசுவில் ஆவியின் தருகளால் ஆமென். ஆவியின் தருகளால் ஆமென். கர்த்தரின் வீடு அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது. கர்த்தரின் வீடு அவர் மகிமையால் பரிபூரணமாய் நிறைந்தது. சமாதானத்தின் ராஜன் கட்டுகிறார், கலகங்கள் ஒன்றும் அதில் நீரார். சமாதானத்தின் ராஜன் கட்டுகிறார், கலகங்கள் ஒன்றும் அதில் நீரார். இதயம் அழித்து நிலத்தை கொள்ளினார்,
వేసెను అతని గృహము ఆయన మహిమయ పరిపూర్ణముగా ప్రత్యేకపరచిన ఆత్మీయ ఇంటికి తనము నాదిని వేసెను ప్రత్యేకపరచిన ఆత్మీయ ఇంటికి తనము నాదిని వేసెను రక్షణ జీవిత సాక్షిగారా రక్షణ జీవిత సాక్షిగారా ప్రభువే సర్వము చేసెను ప్రభువే సర్వము చేసెను ఆయన మహిమయ దయచేసి కూర్చోండి ఆయన మహిమయ పరిపూర్ణముగా దేవరీరే మోది జగడగా పరమయాకి దిగై వచ్చే దేవరీరే మోది జగడగా పరమయాకి దిగై వచ్చే హరిచంగడు సర్వమలినము హరిచంగడు సర్వమలినము ఇంటిని మహిమతో మహిమతో ఆయన మహిమ పరిపూర్ణముగా ஜெபம் ஜீவனை தாப்பனே இந்த நாளை கூட ஆண்டவரே வீட்டு நாளிலே அடியும் கூட ஆண்டவரே உடைய ஆண்டவரே ஆலயத்தில் வந்து ஆராதிக்க துதிக்க கொடுத்த ஸ்லாக்கியத்துக்கு அனுமதிச்சு ஆண்டவரே ஆமாண்டவரே சப்பனியா 3:17 படியாக ஆண்டவரே எங்கள் நடுவில் வாசமாக இருக்கிற அனுமதிச்சு ஆண்டவரே ஆமாண்டவரே என்னை போல ஆண்டவரே நீர் ஆண்டவரே ரத்தத்தையும் மாம்சத்தையும் உடையவராக இருந்து ஆண்டவரே நீ ரட்சிப்புகளாக வழிநடத்தும் தேவனாக காணப்படுவதற்காக நன்றி செலுத்துகிறேன் ஆண்டவரே அது மாத்திரமல்ல ஆண்டவரே எனக்கு ரட்சிப்பின் சந்தோஷத்தை கொடுத்து ஆண்டவரே என்னுடைய ஆத்மாவை ஆண்டவரே அமர்ந்த தண்ணீர் அண்டையிலே கொண்டு போய் விடுகிற தேவனாய் காணப்பட்டிருக்கிற காமநடி சித்திராண்டவரே மகிமையின் ஐஸ்வர்யத்தினாலே கிருபையினால் நிறைத்தவராய் காணப்பட்டிருக்கிற காமநடி சித்திராண்டவரே இப்பொழுது ஆண்டவரே நம்முடைய பிள்ளைகள் தங்கள் சம்பாதித்திருந்த ஆண்டவரே நமக்கு காணிக்கையாக கொண்டு வந்திருக்கிறார்கள் ஆஸ்வத்து காத்து முடியாது ஜெபிக்கிறோம் ஆண்டவரே இதை உமக்கென்று நம்முடைய ராஜ்யத்துக்கு மகிமைக்கென்று உத்தமம் உண்மையாக இதை பயன்படுத்த எங்களுக்கு உதவி முடியாது ஜெபிக்கிறோம் ஆண்டவரே மீதியான நேரத்தை நம்முடைய கருத்தில் ஒப்பு கொடுத்து மறுபடியும் நம்முடைய சமூகத்தில் எங்களை முழுதும் ஒப்பு கொடுத்தவர்களாக ஜெபத்தை இயேசு நாமத்தில் இருக்கிற ஜீவன நல்ல பிதாவே. ప్రేమల తండ్రి వందనం చెల్లిస్తున్నాం. తిరిగి బిడ్డలైన వారు గృహంలో వెళ్తుండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి క్షేమంగా నడిపించండి. ఈ వారం అంతే వారికి ఉద్యోగ బాధ్యతలు, ప్రయాణములు, వారి అవసరతలు అన్ని విషయంలో కూడా ప్రభా నీ యొక్క కృప కటాక్షము ఫిలిప్పి 4:19 ప్రకారం అవసరతలన్నీ కూడా క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రభా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వారి పరీక్షలన్నింటిలో కూడా ప్రభా మీరే మాకు సహాయం చిన్న వారి పరీక్షలు అనేకులు పాలు పొందడానికి కూడా సమయం దయచేయండి, సిద్ధపరుస్తారు. నూతనంగా వచ్చిన కుటుంబాలను కూడా దీవించండి, అవసరాలను ఆశీర్వదించండి, వారి భవిష్యత్తులు దీవెనకరంగా ఉంచండి, భోజన సహవాసం కూడా దీవించండి. నేను ఆ మహిమార్థమే సంవత్సరం చేయుటకై ప్రభా మీరే సిద్ధపరుస్తూ రండి. వందనములు చెల్లిస్తూ మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని ఈ మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క ఆనందము, సమాధానము మనకును మన గృహములకు సదాకాలం దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.